ఈ విధంగా లెగ్స్ హ్యాండ్స్ను పైకి లేపడం జరుగుతుంది. ఐస్ క్లోజ్, ఐస్కి ఏం పని లేదు, బ్రీతింగ్ నార్మల్. తర్వాత నెక్స్ట్ దీన్ని లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ ధనురాసనంలోకి వెళ్తాం. ఓకే, ఇది పొజిషన్. ఇక్కడ బ్యాక్ స్పైనల్ పెయిన్స్ ఉన్న తర్వాత మన పొట్ట కూడా తగ్గడం జరుగుతుంది, థ్రోట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే, టోటల్గా షోల్డర్ పెయిన్స్ కూడా దీనిలో తగ్గడం జరుగుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, బటక్స్ థైస్ కూడా తగ్గుతాయి. దీనిలో ఈ చెప్పే ప్లేసులన్నింటిలో కూడా వచ్చే రుగ్మతలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎంతసేపు అయితే మనం ఆసనంలో ఉన్నాం అంతసేపు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. బ్రీతింగ్ నార్మల్, బ్రీతింగ్ ఏం బిగబట్టాల్సిన పని లేదు, బ్రీతింగ్ నార్మల్. ఓకే, వెరీ గుడ్, అందరు బాగా చేస్తున్నారు. కొంచెం హ్యాండ్స్ లెగ్స్ కొద్దిగా. ఓకే, చేంజ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుండి యాంకిల్స్ పట్టుకోవడం జరుగుతుంది. టోటల్గా ఈ యొక్క యాంకిల్స్ను ఈ లెగ్స్ని వెనక్కి తనడం జరుగుతుంది హ్యాండ్స్ పవర్తోని. ఆటోమేటిక్గా నాభి మీదనే వెయిట్ పడుతుంది, ఆ ప్లేసు పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని లాబడినా కూడా పూర్తిగా బాడీ లేస్తుంది కానీ వదలొద్దు, అది పొజిషన్. ఓకే, గట్టిగా పట్టుకో, లాబడతా పోకుండా ఉండాలి. ఉంటుందా? ఇగో ఇట్లా లాబడినా కూడా ఊడిపోవద్దు బాడీ, ఇది పర్ఫెక్ట్ గ్రిప్ అంటారు. ఓకే, స్లోలీ డౌన్.